రవికుమార్ గారు 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. శేషు సార్, ఇక్కడ ఒక ఫార్మా సిటీ గురించి జరుగుతున్నటువంటి పంచాయతీ కాదు, ఒక ఫార్మా కంపెనీని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తీసుకొస్తాం అంటే జరిగినటువంటి ఒక రాజకీయ ప్రకంపన. ఎందుకు ఈ పదం వాడాల్సి వస్తుందంటే, వేరే జిల్లాల్లో ఇట్లాంటి ఘటనలు జరిగితే అది వేరు. ఏకంగా ముఖ్యమంత్రి జిల్లాలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతులు తిరుగుబాటు జెండా ఎగరేశారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి సందేశం పోతుంది, కొన్ని సంకేతాలు పోతాయి, రైతుల్లో ప్రజల్లో వ్యతిరేకత పోతూ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పటికే 14,000 ఎకరాలని ఫార్మా సిటీ డెవలప్మెంట్ కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ సేకరించడం జరిగింది. సో ఆ తర్వాత మేము ఫార్మా సిటీని తీసుకొస్తామంటే లేదు ఫార్మా సిటీని మేము తీసుకురామంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఫార్మా విలేజ్ అని చెప్పడం జరిగింది. ఒక 4th సిటీని క్రియేట్ చేసేటువంటి ముఖ్యమంత్రి, చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు సొంత నియోజకవర్గంలో ఇట్లాంటి వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది? ఒకవేళ అదే నిజమైతే కనుక కంపెనీ వచ్చేది నిజమే కదా, అక్కడ భూములు తీసుకునేది నిజమే కదా, ప్రతిపక్షం కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏముంది? శ్రీకాంత్ మిత్రుడు రవి, దత్తాత్రేయకి, రామారావు గౌడ్కి అందరికి నమస్కారం. ఈ లగచర్లలో జరిగినటువంటి దాడి ఏ కోణంలో చూడాలి అనేటటువంటి చర్చ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూడాలా, లేకపోతే ప్రతిపక్షాల రాజకీయ కుట్ర కోణంలో చూడాలా అనేటటువంటి 2 ప్రధాన అంశాలు ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నాయి, చర్చ జరుగుతుంది. అయితే సమస్యను అర్థం చేసుకోవటంలో, స్మూత్ గా హ్యాండిల్ చేయటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని భావించాలి. రెండోది, సమస్యను రాజకీయం చేసి రాజకీయ మోటివేషన్ ని కల్పించడంలో ప్రతిపక్షం పాత్ర ఉందనేది కూడా నిజం. ఈ 2 సంఘటనలు దాడి ప్రధానంగా ప్రభుత్వ అధికారుల పైన, ముఖ్యంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన, తర్వాత కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి పైన, తర్వాత దుద్యాల మండల ఎంఆర్ఓ పైన, తర్వాత వికారాబాద్ డిఎస్పి పైన జరిగింది. అయితే దాడి జరిగింది ఏ ఉద్దేశంతో చాలా స్పష్టం. అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ రావడానికి వ్యతిరేకంగా జరిగింది అనేది చాలా స్పష్టం, దాన్ని మనం ఆహ్వానించవచ్చు. రెండోది, ఎవరున్నారు దాడి వెనకాల? దాడి వెనకాల నిర్వాసితులు ఉన్నారా, బాధితులు ఉన్నారా అర్థం చేసుకోవచ్చు. కానీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు పార్టీల కోసం, పార్టీల వైఖరి కోసం అక్కడ ఇండస్ట్రీని వ్యతిరేకిస్తే దాన్ని మనం ఆహ్వానించలేము. ఇదొకటి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా నిరసన అనేది హక్కు, కానీ దాడి అనేది ఏ ఉద్దేశంతో చేసిన నేరం. ప్రజాస్వామ్యంలో మనకు ప్రాథమిక ప్రిన్సిపల్ ఏంటంటే, నిరసన చెప్పటం ఒక హక్కు, దాడి చేయటం ఎవరు చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా, ఎంత గొప్ప వాళ్ళు చేసినా అది నేరంగా పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి విషయాన్ని కనుక చూస్తే, పాత ప్రభుత్వం మోడల్ ఒక తీరుగా ఉంది, కొత్త ప్రభుత్వం మోడల్ ఒక తీరుగా ఉంది. మీరు చూడండి, ఇటీవల ముఖ్యమంత్రి అమెరికా, కొరియా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో మనకి ఒక 45,000 crores ఇన్వెస్ట్మెంట్ వస్తే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఐటీ రంగంలో వచ్చింది, తర్వాత ఫార్మా రంగంలో వచ్చింది. ఈ 2 రంగాల్లోనే వచ్చింది. ఈ 2 కూడా హైదరాబాద్ కేంద్రంగా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లుగానే మనం చూడాలి. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది? పాత ప్రభుత్వము ఒక ఫార్మా సిటీని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఒక 14 నుండి 16,000 ఎకరాల భూమిని సేకరించింది ఒకటే దగ్గర. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశాలు ఏం మార్చుకున్నారంటే, ఫార్మా సిటీకి బదులుగా ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి, ప్రతి ఫార్మా క్లస్టర్ లో 3 నుండి 4, 5 విలేజ్లు ఉండేటట్టుగా ఒక ప్రణాళిక వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫార్మా క్లస్టర్స్ లోనే ఈ వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి ఇప్పుడు ఈ ఫార్మా క్లస్టర్స్ కి ఎంపిక చేసిన జిల్లాలు ఏంటది? వికారాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాని ఎంపిక చేశారు, మెదక్ జిల్లాని ఎంపిక చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోకి ఈ ఫార్మా ఇండస్ట్రీస్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫార్మా క్లస్టర్ తీసుకొచ్చారు. ఆ క్లస్టర్ లోనే కదా ఇవాళ మనకు ఉన్నటువంటి లగచర్ల, పూలచర్ల, రోటిబండ, తండ, పోలేపల్లి, హకీంపేట, ఈ మొత్తం 5 విలేజ్లకు సంబంధించినటువంటి 1358 ఎకరాల భూసేకరణ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంత కాదనుకున్న భూముల విలువ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. విలువ పెరగటమే కాదు, మీరు కొంచెం
పరిశ్రమల విస్తరణలో భాగంగా గ్రామాల దాకా వెళ్తే జరుగుతున్న పరిణామం ఏంటంటే భూమిని వాళ్ళు ఆస్తిగా కాదు సెంటిమెంట్ గా భావిస్తారు. భూమిని సంపదగా కాదు, వాళ్ళు ఒక ఆత్మగౌరవంగా భావిస్తారు. భూమిని జీవనాధారంగా భావిస్తారు. దాన్ని లాగేసుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక 20-30 ఎకరాలు ఉంటే ఒక 10 ఎకరాలు పోతుందంటే ఇబ్బంది లేదు. కానీ ఉన్నటువంటి 2-3 ఎకరాల భూమిలోనే పోతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు సహకరించరు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎమోషన్ తో కూడుకున్నట్టు ఉంటది. మరి ముఖ్యంగా ఉద్యోగం ఉందా లేదా అని చూడడం కంటే కూడా పిల్లనిచ్చేటప్పుడు ఎంత భూమి ఉన్నది, ఎంత ఆస్తులు అనేది చూస్తాం. సింపుల్ గా తెలంగాణలో సరే అది కాదు. అయితే ఇక్కడ ఈ 1358 ఎకరాల భూమిలో ఉన్నటువంటి మతలబ్స్ ఏంటంటే 90 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది శ్రీకాంత్ గారు. 548 ఎకరాల భూమి అసైన్డ్ భూమి. ఈ అసైన్డ్ భూమి అనేది ఆయా వర్గాల జీవనాధారం కోసం ప్రభుత్వం ఇచ్చేది. దానికి ప్రజలకు హక్కు ఉండదనే విషయాన్ని మనం గమనించాలా. ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుంటుంది అనేది. అయితే ప్రభుత్వాలు కొంత పాలసీలు మార్చుకునేటటువంటి క్రమంలో అసైన్డ్ భూముల పైన యాజమాన్యపు హక్కు ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ అనుభవదారు హక్కు మాత్రమే ఉంటుంది. తర్వాత 721 ఎకరాల పట్టా భూమి ఉంది. 800 మంది రైతులకు ఈ పరిశ్రమ వల్ల నష్టం జరుగుతుంది అనేటటువంటిది మన ముందు ఉన్నటువంటి ఒక ఆప్షన్. అయితే ఇప్పుడు రైతులు తమ సేద్యం చేస్తున్నటువంటి భూమి పైన హక్కు ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నప్పుడు, తీసుకోవాలనుకున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ ఓనర్షిప్ అనేది ప్రభుత్వానికి ఉంటుంది అనే విషయాన్ని చూడాలా. మీరు చూడండి శ్రీకాంత్ గారు, నర్మదా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నర్మదా బచావో ఉద్యమం వచ్చింది. అక్కడ నిర్వాసితులు మేధా పాట్కర్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాన్ని చేశారు. మల్లన్న సాగర్ విషయంలో కూడా పెద్ద ఉద్యమం జరిగింది. నెలలు తరబడి అక్కడ రైతులు ప్రభుత్వానికి భూమి ఇవ్వకుండా చూశారు. ఇప్పుడు ఇవాళ తెలంగాణలోతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్యారలర్ గా ఒక సంఘటన జరుగుతుంది. మీకు కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల మండలంలో 20 గ్రామాలు వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమం చేస్తున్నాయి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా. అక్కడ ప్రజాప్రతినిధులు వెళ్లి 20 గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు, మేము యురేనియం తవ్వకాలను ఆపు చేస్తాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. బట్ వెరాస్ తెలంగాణలో కూడా ఇవాళ ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నటువంటి 5 గ్రామాల్లో లేకపోతే ఈ 800 మంది రైతులో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రభుత్వము పరిశ్రమ పెట్టాలనుకోవటం అది ఆహ్వానించదగిన పరిణామం కాదు. ప్రభుత్వ ఇష్టంతో కాదు, ప్రజల సహకారంతో పెట్టాలా. శ్రీకాంత్ నేను మళ్ళా చెప్తున్నా, ప్రభుత్వ ఇష్టంతో కాదు ప్రజల సహకారంతో పరిశ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇక్కడ పాయింట్ ఇంకొకటి, ప్రజల సహకారంతో పెట్టడం ఓకే, బట్ ఒకవేళ ప్రజల్ని అట్లో ఇట్లో నయానో భయానో మెప్పించి వాళ్ళ సహకారంతో పెడితే భవిష్యత్తులో ఏం నష్టం జరగదంటారా? అదే ఇప్పుడు ప్రజల అభ్యంతరాలు ఏంటది, ఫార్మా లాంటి ఒక పొల్యూటెడ్ కంపెనీ వస్తే మాకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయనేది ఒకటి. దాన్ని క్లియరెన్స్ చేయాలి, దాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల దగ్గర, గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే ఇక్కడ ఈ భూములను సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 30 నుంచి 40 లక్షల ఎకరం ఉంటే ప్రభుత్వం చేస్తున్న ఆఫర్ ఏంటంటే 10 లక్షల పరిహారం ఇస్తామని, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, భూములు కోల్పోతున్నటువంటి వాళ్లకు ఒక ఉద్యోగం ఇస్తామని, 125 గజాల ప్లాట్ ఇస్తామనేటటువంటి ఒక 4 రకాలైన ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం నెగోషియేట్ చేయాలి. ఈ సమస్య నిన్నటి రోజు లగచర్లలో ఏకాఏకిన వచ్చిన సమస్య కాదు. గత 5-6 నెలలుగా ఈ సమస్య వస్తుంది. అక్టోబర్ నెలలో కూడా పబ్లిక్ హియరింగ్ కి వెళ్తే అక్కడ టెంట్లు వేస్తే, కుర్చీలు వేస్తే దాన్ని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు పడగొట్టారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభుత్వము నెగోషియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక సెన్సిటివ్ లైన్ ని ఎక్కడో ప్రభుత్వం మిస్ అయినట్టుగా కనపడుతుంది. రెండోది, దీన్ని రాజకీయం చేయటంలో, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేయటంలో ప్రతిపక్షాలు కూడా ఈ సమస్యను వాడుకుంటున్నాయి. బట్ అల్టిమేట్ గా ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రభుత్వ వైఫల్యమైన ప్రతిపక్షం రాజకీయం చేసిన అల్టిమేట్ గా నష్టం జరిగేది నిర్వాసితులకు, భూములు కోల్పోతున్నటువంటి వాళ్లకు. ఇవాళ అక్కడ జరిగిన సంఘటనలో మనం 50 మంది పైన కేసులు పెడితే దాడి ఎవరి మీద జరిగిందనే విషయాన్ని ఒక్క నిమిషం శ్రీకాంత్ ఒక పాయింట్ మిస్ అవుతుంది. దాడి సహజంగా ప్రజాప్రతినిధులపైనో, మంత్రులపైనో, ఎమ్మెల్యేలపైనో జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కీలకమైనటువంటి అధికారుల పైన జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించేటటువంటి అధికారుల మీద జరగటం వల్ల కేసు ఎలాంటిది? నాన్ బెయిలబుల్.
ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పనికి అడ్డంకి కలిగినటువంటిది, తర్వాత ప్రభుత్వ పాలసీలకు అడ్డంకి కలిగినటువంటి ఒక కీలకమైనటువంటి కేసులు పెట్టారు. ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది? ఒక పక్క భూములు పోతాయి, అంటే అంతిమంగా జరిగేది అదే కదా. ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు జరిగినా మల్లన్న సాగర్ లో భూమి తీసుకోలేదా, నర్మదా బచావులో భూమి తీసుకోలేదా, రేపు యురేనియం తవ్వకాలు ఆపుతారా? జరిగేటటువంటి పరిణామము ఫలితం అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు అక్కడ రైతుల పైన కేసులు పడతాయి, తర్వాత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, తర్వాత వాళ్ళు నెగోషియేట్ చేసేటటువంటి ఒక లింక్, ఒక కోఆర్డినేషన్ దీని వల్ల దెబ్బతిన్నదా? ఇప్పుడు కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఏం చూస్తుంది? నిర్వాసితుల ఆవేదన చూడట్లే, ప్రతిపక్షం ఇన్వాల్వ్మెంట్ చూస్తుంది. ప్రతిపక్షం సంబంధించిన మనిషే కదా దాడి చేసింది సురేష్ అనే వ్యక్తి. స్పష్టంగా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి ఒక రైతు దాడి చేసిందంటే పెద్దగా అది కాదు. అసలు ఎవరు దాడి చేసినా తప్పే. దాంట్లో ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు కావాలని దాడి చేసి దాన్ని రెచ్చగొట్టి ఆ రైతులకు నష్టం చేస్తున్నారు. అదే నేనేమంటున్నా, సురేష్ లాంటి ఒక క్రియాశీలకమైన ఒక పార్టీకి చెందిన కార్యకర్త దీంట్లో ప్రధాన భూమిక పోషించటం వల్ల ఇష్యూ కాస్త పొలిసైజ్ అయిపోయింది, ఒక పొలిటికల్ టర్మ్ తీసుకుంది. బట్ సమస్య పరిష్కారం అనేటటువంటి కోణం సెకండరీగా మారిపోయి అక్కడ సురేష్ అనే వ్యక్తి అసలు ఆ ఊర్లో లేడు, ఉండట్లేదు, హైదరాబాద్ లో ఉంటుండు. ఆ ఊరోళ్ళు కూడా చెప్తున్నారు అసలు ఈయన ఎన్నడూ మా కాడ కనిపించలేదు, సడన్ గా వచ్చి ఇట్లా చేస్తున్నారు. నా కాడ వీడియో ఉంది, వినిపిస్తా. ఆ ఊరు ఆమె మాట్లాడుతున్నది. అసలు ఈయన ఎవరో ఏదో కూడా అసలు మీ అన్నడు ఆయన ముఖం కూడా చూడలేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అట్లా సురేష్ అన్న, ఇప్పుడు మనం ఈ పొలిటికల్ డైమెన్షన్స్ కంటే కూడా ఆ సమస్య పరిష్కారం ఎట్లా అవుతుంది? ఒక విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటను ఆహ్వానించాల్సిందే. ఏమంటున్నారు? ప్రజలకు అట్లా ఇష్టం లేకపోతే ప్రభుత్వం రీథింక్ చేస్తుంది, పునరాలోచన చేస్తుంది, అక్కడ పరిశ్రమ వద్దనుకుంటే మేము పెట్టడానికి సిద్ధంగా ఉండమనేటటువంటి ఒక ప్రకటన కూడా చేశారు. బట్ అంటే ఏంటి అంటే సమస్య ఏంటి అని అంటే అక్కడ అభిప్రాయ సేకరణ ముందు జరగాల్సింది, ప్రభుత్వం అడుగు నిర్ణయం కూడా కరెక్టే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరుడికి ఫోన్లు చేస్తే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారు బండనా బూతులు తిడుతున్నాడు అండి రైతుల్ని. ఘోరంగా తిడుతున్నాడు.